సిస్టర్ సమానత్వం లేడా? బయటికెళ్ళాడు, మీరు లోపలికి రండి. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఈ అమ్మాయి పేరు మేఘన. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని. నీకు లవర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదే. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ఇన్స్టా లవ్వా? నాకున్న ఒకే ఒక్క లేడీ ఫాలోవర్ మేఘన. నేనేం పోస్ట్ పెట్టినా లైక్ కొట్టి పాజిటివ్గా కామెంట్ పెట్టేది ఒకే ఒక్కడు రాఘవ. హాయ్ రఘు. హాయ్ మేఘు, తిన్నావా? ఇప్పుడే తిన్నా. మరి నువ్వు తిన్నావు కదా, నా ఆకలి తీరిపోద్దిలే. హౌ క్యూట్. చిన్నప్పటి నుంచి నేను అంతేలే. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ డీపీలో మహేష్ బాబు ఫోటో పెడతావు కానీ నీ ఫోటో పెట్టవెందుకు? నేను చాలా బాగుంటాను కదా, దిష్టి తగులుతుందని మా అమ్మ పిక్స్ పెట్టనివ్వదు. మళ్ళీ నువ్వు సో క్యూట్. అవును, రోజు 10 సెల్ఫీలు అప్లోడ్ చేస్తావు కదా, ఈరోజు ఎందుకు 5తో ఆపేశావు? కోల్డ్ వల్ల మేకప్ ఉండట్లేదురా, అందుకని ఎక్కువ సెల్ఫీలు దిగలేదు. మా మేఘు బంగారంకి జలుబు చేసిందా? ఆవిరి పట్టి బెడ్షీట్ కప్పుకొని పడుకో, రేపుకి తగ్గిపోతుంది. సరేనా? ఉంటాను. గుడ్ నైట్ బేబీ. ఏంటి దానికి పడిపోయావా? సర్లే కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో లైకులు కొట్టినందుకు ఇంటి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా పిచ్చిదై ఉంటుందని అందరూ అంటున్నారు. సమానత్వం అయితే అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడేమో అని. సరైనోడి దగ్గరికే వచ్చావు. నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదని ఎంత బాధపడుతున్నావో, మా ఆవిడ హెల్ప్ చేస్తే అంతకు మించి బాధపడతావు. అదేంటి? నువ్వు పెళ్లి చూపుల ఎపిసోడ్లో ఉన్నావు కదా, అక్కడ మా ఆయన ఏం చేశాడో నీకు అర్థం కాలేదా? అంటే ఆ రోజు సమానత్వం మీద కంటే స్నాక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన. మా ఫ్యామిలీకున్న రెప్యుటేషన్ వల్ల ఆ సంబంధం ఓకే అయింది, లేదంటే మా అమ్మ మా తమ్ముడికి ఇంకొక సంబంధం చూడాల్సి వచ్చేది. అవునా? ఆయన సమానత్వం కాన్సెప్ట్ ని సంధించాడంటే సిన్సియర్ లవర్స్ కూడా శత్రువులు అయిపోతారు. అమ్మో, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. ఇదిగో మీ టైం బాగుంది. మీ సమానత్వం ఫ్రెండ్ ఇంట్లో లేనప్పుడు ఇంటికొచ్చావు. మా ఆయన వచ్చేలోపు మీ ఇద్దరు వెళ్ళి ఏ ఆర్య సమాజ్లోనో ఏ పెద్దమ్మ తల్లి గుడిలోనో పెళ్లి చేసేసుకోండి. సరే. హే, ఏంది అంత రిలాక్స్ గా కూర్చున్నావు? లే పదా, పారిపోదాం. రాఘవా, నా కోసం వచ్చావా? నీకోసమే వచ్చే సమానత్వం. ఈ అమ్మాయి ఎవరు? నీ లవరా? ఏ చిచి, ఈ అమ్మాయి నా లవర్ ఏంటి? అయినా ఇలాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? ఇదెవరో నాకు తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోవే, ప్లీజ్. మీరెవరు పాపా? ఈ అమ్మాయి ఇంటింటికొచ్చి సోపులు షాంపులు అమ్ముకుంటారు కదా, ఆ అమ్మాయి అండి. ఇదిగో తీసుకో నీ బ్యాగు. నువ్వు సోపులు అమ్ముకునే అమ్మాయివా? మేడం, నేను A to Z కంపెనీ నుంచి సేల్స్ గర్ల్స్ మేడం. మీకు ఏమైనా కావాలా? 10% డిస్కౌంట్ కూడా ఉంది మేడం. నువ్వు లోపలికి రా పాపా. రాఘవా, నువ్వు కూడా లోపలికి రా. ఏమండి, ఈ అమ్మాయి లోపలికి ఎందుకండి? మన ఇంట్లో సోపులు షాంపూలు అన్నీ ఉన్నాయి, అందుకే ఈ అమ్మాయిని పంపించేద్దాం. కరెక్టే సమానత్వం, పెద్దగా అందంగా కూడా లేదు. ఇదెందుకు లోపలికి పంపించి? చెప్తా నీకు.